హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే మా ఆయనతో అయితే తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఈరోజు వచ్చేసి వెనస్డే అనమాట. అండ్ మాకైతే సండే రోజు అయితే సుస్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా బట్టల ప్రోగ్రామ్ ఉంది. ఆల్మోస్ట్ మాకు అన్నీ సెల్ఫ్లలో బట్టలు అన్నీ ముట్టుకున్నాడు అనమాట. ఆ బట్టలన్నీ విండేసేయాలి. అంటే సుష్టి అంటే మా సైడ్ ఎట్లా ఉంటుంది అంటే అందరికీ ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. అంటే ఏదైనా ముట్టుకున్నా లేదంటే బట్టలు కానీ ఇప్పుడు మనం వండుకునే సామాన్ కానీ ఏది ముట్టుకున్నా మళ్ళీ అది లాస్ట్ డే అయితే మొత్తం అన్నీ పారవస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ ముట్టుకోవద్దు అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ నేను అన్నీ ఏమో ముట్టుకోలేదు. ఇంకా పిల్లల్ని కూడా అంటే కిచెన్లో ఎక్కువ నేనే ఉంటుంది కదా వాళ్ళకంటే, అందుకని చెప్పేసి అయితే ఏం ముట్టుకోలేదు. ఓన్లీ బట్టలు ఒకటి తీపిచ్చిన. బట్ ప్లేస్ లేదు మళ్ళీ మాకు పైన ఇద్దామన్నా కూడా. అందుకని చెప్పేసి మాకు అన్నయ్య కింద పెట్టిస్తే అవన్నీ ముట్టుకున్నాడు. చలో ఇక్కడ నుండి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. శ్రీవారి స్టైల్లో ఉప్మాలో అల్లం కూడా ఎత్తారా? ఎక్కడ నేర్చుకున్నావు? కొంచెం మాకు చెప్పండి. మా ఆయన డిఫరెంట్ ఉప్మాలో అల్లం కూడా వేసి చెప్తున్నాను అనమాట. ఇంకా పసుపు వేయరా? ఊరిది కూడా పసుపు నిజంగా. అయ్యో పసుపు కూడా యాడ్ చేస్తున్నాడే. ఉప్మాలో అల్లం పసుపు వితౌట్ కర్రీ ఉప్మా. చాలా రోజులకి మా శ్రీవారు ఉప్మా చేస్తున్నాడు మా కోసం. చాలే ఎంత వేస్తావు ఇంకా. మా ఆయన డిఫరెంట్గా పసుపు అల్లం ఇవన్నీ వేసి ఉప్మా చేస్తున్నాడు. ఇక్కడ అన్నం అయిపోయింది. వాటర్ యాడ్ చేస్తున్నాడు. పోపు దినుసులు చూడు ఎన్ని వేసిండో. అసలు పోపు దినుసులు ఇష్టం ఆయనకి. నెక్స్ట్ ఏంటి? సాల్ట్. ఇంకా ఎక్కువ అవుతుందేమో. ఓకే. కంప్లీట్. ఓ ఉంటాయా గంటలు? కలిపింది ఒక్కటే లెక్క, పనైంది ఒకటే లెక్క. అవి ఎక్కడ పోతుంది? అవి అట్లనే నా కింద పడేసినావు. వేసుడే ఎక్కువ అంటే అవన్నీ చెప్తావా మాకు అన్నట్టున్నాయి నీ ఎక్స్ప్రెషన్స్. ఫుల్గా గిన్నె నిండా వాటర్ పోస్తుండ్రు. ఈయన స్టైల్లో నేర్చుకోవాలి వంట. అంతేనా? ఇంకేమైనా వేస్తారా మీరు వంటలు? రోజు నేను వండితేనే తినిపెట్టాడు కాదు. అప్పుడప్పుడు మీ చేతి వంటలు కూడా మాకు రుచి వేయించాలి. ఏమంటారు? అంతేనా? ఇంకేం కర్రీస్ వచ్చు? ఏం రా, ఓన్లీ ఒక ఉప్మా తప్పితే. డిఫరెంట్గా ఉంటుంది ఉప్మా. మా బావ స్టైల్లో ఉప్మా అన్నమాట. ఫుల్గా గిన్నె నిండా పోసేసిన వాటర్ అవుతుంది. మా ఆయనని తీయాలి, ఆట పట్టిద్దాం. మొత్తం ఈరోజు బ్లాగ్ అంతా ఆయనతోటే తీయాలి.
అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చాలా రోజులకి మా ఆయన అడగంగా రిక్వెస్ట్ చేయంగా మా కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. అంటే ఇడ్లీ దోశ ఇవన్నీ ఏం చేస్తలేను మళ్ళీ, ఎందుకంటే ఇంకా మళ్ళీ సామాన్ అవన్నీ ముట్టుకోవాల్సి వస్తుందని అన్నీ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా బయట నుంచి ఉప్మా రవ్వ తెచ్చుకొని ఇక్కడైతే మా ఆయనని అడగంగా, కొంచెం ఆయన ఉప్మా బాగా చేస్తారనమాట, కొంచెం డిఫరెంట్గా అట్లా అని చెప్పేసి ఇంకా తను నేను చేస్తాలే అని చెప్పేసి చెప్పాడనమాట. అండ్ ఏదో చాలా రోజులకి మా ఆయన ఎక్కువ అంటే వ్లాగ్స్లోకి అయితే ఎక్కువ తను రాడు, అండ్ తనకి ఇష్టం కూడా ఉండదన్నమాట. అండ్ ఇక్కడ నేను రిక్వెస్ట్ చేయంగా చేస్తేనే ఇక్కడ ఓకే షూట్ చేసుకోవచ్చా వ్లాగ్ అని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే సర్లే అని చెప్పేసి ఓకే అని అన్నారనమాట. అండ్ తనకి అంతగా వంటలేం రావు, ఓన్లీ ఉప్మా ఒక్కటే. మళ్ళీ తనకి ఎట్లా ఉండాలంటే వాటర్ మస్తు లూజ్గా ఉండాలన్నమాట. ఆ ఉప్మా గట్టిగా ఉంటే నాకు నచ్చదు. అందుకని చెప్పేసి ఇక్కడ పెద్ద గిన్నె పెట్టారు, నిండా వాటర్ పోసారు. బట్ నేనే ఉప్మా ఎక్కువ పోయి అని చెప్పేసరికి మొత్తం గట్టిగా అయిపోయింది అనమాట ఉప్మా. అయినా టేస్ట్ చాలా బాగుంది. తనకి కొంచెం గట్టిగా ఉంటే తినడనమాట, ఉప్మా మస్తు లూజ్గా ఉండాలి, తనకి అట్లా ఉంటేనే ఇష్టము. అండ్ ఇక్కడ మంచిగా సరదాగా తనతో మాట్లాడుకుంటూ వ్లాగ్ అయితే షూట్ చేసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఇప్పుడు మనకి నవరాత్రులు కదా, అంటే మాకు దగ్గరలోనే పెట్టారనమాట దుర్గామాతని. ఇంకా అవి సాంగ్స్ అన్నీ మొత్తం వస్తున్నాయి, ఇంక అందుకని చెప్పేసి అయితే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. మంచిగా సరదాగా అట్లా మా ఆయనని ఆట పట్టియాలని చెప్పేసి ఇక్కడ ఆ ఉద్దేశంతో వ్లాగ్ అయితే మంచిగా షూట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మెమొరబుల్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు చూసుకోనికి అని చెప్పేసి ఇక్కడ షూట్ చేసుకుంటుంటే ఇంకా అన్ని సాంగ్స్ అన్నీ ఇందులో వ్లాగ్లో అయితే మంచిగా వినిపిస్తున్నాయి. ఇంకా ఎందుకులే మళ్ళీ తర్వాత మనకి ఇంకా కాపీ రైట్స్ ఇవి అవి అని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మా కన్నగారిని అయితే ఇక్కడ మంచిగా పడుకోబెట్టేశాను. బట్ ఇంకొక 2 days ఉంది మాకు ఈ సృష్టి పోతే పెద్ద బరువు దించుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అసలు ఈ మధ్య వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ డైలీ పడుతుంది వర్షము. నాకైతే ఈ బట్టల మీదే ఉంది నా రంది మొత్తం. అసలు అవి ఎప్పుడెప్పుడు ఎండితే ఎప్పుడెప్పుడు ఒకవేళ నేను విండగానే వర్షం పడ్డదనుకో అసలు దారుణంగా ఉంటుంది ఆ వారం. మళ్ళీ నేను సండేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఏం చేస్తుందో చూడాలి. ఇంకా వర్షాలు కొంచెం కరుణించి 2 days పడకుంటుంటే బెటరు, చూడాలి. అదేంటంటే ఎందుకో నాకు పండగ రోజే వెళ్ళాలనిపించదు. అంటే మాకు ఏ పండగ అయినా కూడా నాకు అసలు పండగ రోజు అస్సలు వెళ్ళబుద్ధి కాదు. పండగ రేపనకి వెళ్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అంతే. ఇంకా పండగ రోజు వెళ్తే అస్సలు నాకు మంచిగా అనిపించదు, ఎందుకో అర్థం కాదు. అండ్ ఇక్కడ మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట, వేసుకొని అయితే ఇక్కడ తింటున్నాం. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇట్లా ఆయనకి గట్టిగా ఉంటే అస్సలు నచ్చదన్నమాట ఉప్మా. మా పిల్లలకి మా ఆయనకి ఎందుకో అర్థం కాదు, ఈ సన్నరవ్వ అంటే ఇష్టం, నాకేమో గోధుమ రవ్వ అంటే చాలా ఇష్టం అనమాట. అసలు అది ఎంత బాగుంటుందంటే నేను అసలు అది తెచ్చుకున్న కాంచి ఇది మొత్తం అసలు అవాయిడ్ చేసిన అనమాట. నేను ఎప్పుడు తిన్నా నా ఒక్కదాని కోసమైనా అది పోసుకొని తింటా. బట్ ఇంకా ఈరోజు అయితే మా ఆయన చేసిండు కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ తిన్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నది. రోజు మన చేత వండుకొని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా హస్బెండ్ల చేత కూడా వండించుకొని తినాలన్నమాట. అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.